దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలేలయ అలేలయ. మన జీవితం బాగుండాలన్నా, మన జీవితం పరిపూర్ణంగా ఉండాలన్నా, మన ఆరోగ్యం సంతోషంగా పరిపూర్ణంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గమే ఈ పరిశుద్ధ బైబిల్, మన యేసయ్య. కానీ మన జీవితం చాలామంది ఏమంటున్నారంటే, ఆ మతంలోకి వెళ్ళిపోయారా, ఆ మతం తీసుకున్నారా అంటున్నారు. అది మతము కాదు, మన జీవితాన్ని సరిచేసుకుంటా, మన జీవితాన్ని బాగు చేసుకుంటా, మన జీవితం పాడైపోయిన జీవితాన్ని సరిచేసుకుంటా. ఒక పిల్లవాడు అక్షరాలు పలక మీద సరిగ్గా రాయకపోతే ఏం చేస్తాడు? మని తుడిసేస్తాడు. తుడిసేసి ఏం చేస్తాడు? మన ఇంకా సరిగ్గా రాయాలనుకుంటాడు. కానీ మన జీవితం గట ఒకప్పుడు పాడైపోయిన జీవితం మంది. కానీ యేసయ్యలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య ఈ జీవితాన్ని సరిచేసాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది మతము కాదు. ఒక వ్యక్తి ఒక ఆటో తోలినప్పుడు ఏం చేస్తాడు? ఆ ఆటో బాగా చెడిపోయినప్పుడు కొత్త ఆటో కొనుక్కుంటాడు అనుకుంటాడు. కానీ ఆటో మార్చిన వెంటనే మతం మార్చినట్టు కాదు, తల్లిని మార్చినట్టు కాదు. మన అబ్బాయిల్ని మంచి స్కూల్లో చదవాలనుకుంటాం, కానీ ఆ స్కూల్ సరిగ్గా చెప్పకపోతే ఇంకో స్కూల్ని మార్చుకుంటాం. అది మతం మార్చటం కాదు, మన జీవితాల్ని సరి చేసుకుంటుట. మనం మంచి మార్గంలో నడవాలనుకుంటాం, కానీ ఆ మంచి మార్గంలో ఏం చేయాలంటే, మనం నడిచే మార్గంలోని ముళ్ళు ఉన్నాయనుకో, మంచి మార్గంలో నిదుక్కుంటాం, ఏర్పరచుకుంటాం. అది మతం మార్చుకుంటాం కాదు. మన యేసయ్య పెంటకుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడు, అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేసే దేవుడు. నా స్థితి అంతా సిరిగిపోయింది, నా బతుకంతా పాడైపోయింది, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, కానీ నా యేసయ్య తండ్రి నన్ను బాగు చేస్తాడు. అలాంటి తండ్రికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. మరి అతనికి ఎప్పుడు నిత్యం స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు విన్న వారందరూ అందరూ దీవించబడును గాక. ఆమేన్.